వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ కూర ఎలా ఉండాలో నేర్చుకుందాం. ఇది కేజీ చికెను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేసుకో. ఈ యొక్క పెద్ద సైజు 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఈ నూనెలో ఉల్లిపాయలని ఎర్రగా వేయించాలి. ఇందులోనే ఉప్పు కూడా వేస్తాం. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా 2 టమాటాలు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకుని ఆ ముక్కలు కూడా ఇందులోనే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం గ్రేవీ, చికెన్ కర్రీకి కావాల్సిన గ్రేవీ కోసం మనం సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1½ టేబుల్ స్పూన్ గసగసాలు, ఈ 3 వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేయాలి. వేగిపోయిందండి. ఇప్పుడు కారం, నేనైతే 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కారం తినేదాన్ని బట్టి ఎవరిష్టం వాళ్ళు. కారంలోనే పసుపు కూడా వేసాను. అలాగే కడిగి పెట్టుకున్న చికెన్, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఆ చికెన్లో నీరు పోయే వరకు మగ్గించాలి. ఇప్పుడు చికెన్ అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం వాటర్ మరీ ఎక్కువ, ఆల్రెడీ మగ్గింది కదా, సో వాటర్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని దగ్గరికి రానివ్వాలి. కొంచెం ఉడికాక ఇందులో మనం 1½ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని కలుపుకొని దగ్గరికి రానివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక మనం ఫస్ట్ చూపించే కదా ఎండు కొబ్బరి, గసగసాలు, అలాగే నువ్వులు, ఆ పౌడర్లా అయినా చేసుకోవచ్చు ఇట్లా, లేదా మనం ముద్దలాగైనా వాటర్ వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసి బాగా దీనివల్ల కూరకి టేస్ట్ అనేది వస్తుంది, అలాగే గ్రేవీ కూడా వస్తుంది. బాగా కలుపుకొని కూరని అంటే నూనె పైకి తేలే వరకు కూడా కూరని దగ్గరికి ఉడికించాలి. ఇప్పుడు వేయగానే చూడండి గ్రేవీలా కూర అయితే రెడీ అయిపోయింది. ఇది చూసారా, నూనె పైకి వచ్చేసింది కదా, కూర రెడీ అయిపోయింది. ఇందులో కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుని చికెన్ కూర రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.